గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో నవరత్నాలలో ఒక రత్నమైనటువంటి నీలాన్ని ఎవరు ధరించాలి, ఏ నక్షత్ర జాతకులు, ఏ రాశి వారు ధరించాలి, ఎలా ధరించాలి, ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. నవగ్రహాలలో ఈ నీలం అనేది శనికి సంబంధించినటువంటి రత్నం అండి. దీనిని ఇంగ్లీష్లో బ్లూ షఫైర్ అని కూడా పిలుస్తారు. దీనిని ఏ నక్షత్ర జాతకులు ధరించాలి అంటే, శని ఆధిపత్యాన్ని వహిస్తున్న నక్షత్రాల వారు అనగా పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారు నీలాన్ని ధరించినట్లయితే ఎంతో శుభం కలుగుతుంది. అలానే వృషభ, తుల, మకర, కుంభ లగ్నాలలో జన్మించిన వారు కూడా ఈ నీలాన్ని ధరించవచ్చు. రాశుల ప్రకారం చూసుకున్నట్లయితే కుంభ, మకర రాశులలో జన్మించిన వారు నీలాన్ని ధరించవచ్చండి. ఒకవేళ మీరు జన్మించిన నక్షత్రం కానీ, జన్మించిన రాశి కానీ మీకు తెలియనట్లయితే న్యూమరాలజీ ప్రకారం ఏ సంవత్సరంలోనైనా, ఏ నెలలోనైనా 8వ తారీఖు, 17, 26వ తేదీలలో జన్మించిన వారు నీలాన్ని ధరించవచ్చండి. ఈ నీలం యొక్క విశిష్టత ఏంటండి అని చాలామంది అడుగుతారండి. ఈ నీల రత్నాన్ని ధరించటం వల్ల ముఖ కాంతే కాకుండా నేత్రకాంతిని కూడా పెంపొందిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలకు, రాశులకు శనీశ్వరుడు అధిపతి కాబట్టి ఈ రాశి నక్షత్రాలలో జన్మించిన వారు తప్పకుండా నీలాన్ని ధరించాలి. అలానే ఎవరికైతే వారి జాతకం ప్రకారం శని మహాదశ జరుగుతుందో లేదా శని అంతర్దశ జరుగుతుందో ఆ సమయంలో నీలాన్ని కనుక ధరించినట్లయితే, వెండిలో పొదిగిన నీలాన్ని ధరించినట్లయితే శనికి సంబంధించినటువంటి దోషాలు అనేవి తొలగుతాయండి. ఈ రత్నాన్ని ధరించటం వల్ల సంపద పెరగటంతో పాటుగా కీర్తి, పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆరోగ్యం అనేది కుదుట పడుతుందండి. సంతోషంగా ఉండగలుగుతారు. అభివృద్ధి ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మంచి సంతానానికి జన్మనిస్తారు. అలానే దొంగల భయం నుండి విముక్తి కలుగుతుందండి. ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. అగ్ని ప్రమాదాల నుండి కూడా ఈ నీలం అనేది రక్షణ కవచంగా ఉంటుంది. నవరత్నాలలో శనికి సంబంధించిన రత్నమైనటువంటి ఈ నీలానికి చాలా విశిష్టత ఉందండి. జ్యోతిష శాస్త్ర పరంగా అలాగే రత్నశాస్త్ర పరంగా నీలాన్ని ధరించటం వల్ల రక్తశుద్ధి జరగటమే కాకుండా తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరగటం వంటి అనారోగ్యాలు రాకుండా రక్షణ కవచంగా పనిచేస్తుంది. అలానే గుండె జబ్బుల నుండి కూడా కాపాడుతుంది. శనిగ్రహానికి సంబంధించిన ప్రభావం వల్ల కలిగే దోషాలు పోవటమే కాకుండా సకల సంపదలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా ఈ నీలానికి ఇంకొక విశిష్టత కూడా ఉందండి. అదేంటంటే కొంతమందికి రాత్రిపూట ఎక్కువగా భయంకరమైనటువంటి కలలు వస్తూ ఉంటాయి. వాటిని నివారించటానికి కూడా నీలం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎన్ని క్యారెట్లు ధరించాలి అని చాలామంది అడుగుతారండి. మీ బరువుని బట్టి ఉంటుంది. మినిమం 3.5 క్యారెట్లు పైనే ధరించాలి. అలానే ఎప్పుడు ధరించాలి అని చాలామంది అడుగుతారు. ఈ నీలం రత్నం అనేది శనికి సంబంధించినటువంటి జాతక రత్నం కాబట్టి శనివారం నాడు సూర్యోదయానికి ముందే ధరించాలి. బంగారం కంటే కూడా వెండిలో పొదిగించుకుని ఎడమ చేతి మధ్య వేలుకు ధరించాలండి. ధరించే ముందు ఖచ్చితంగా ఎనర్జైజేషన్ అనేది చేయాలి. దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు అనేవి నిర్వహించాలి. సాధారణంగా మేము ఎవరికైనా జాతక రత్నాన్ని ఇచ్చే ముందు ఎనర్జైజేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇస్తామండి. సూర్యోదయానికి ముందు శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రపరుచుకుని 108 సార్లు ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత
ఎడమ చేతి మధ్య వేలుకు ఈ నీలామణిని ధరించాలి. ముఖ్యంగా ఇది శని యొక్క దుష్ట ప్రభావాలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. నేను చెప్పిన నక్షత్రాలు, రాసులు, లగ్నాలతో పాటుగా మీ పర్సనల్ జాతకం ప్రకారం శని ప్రభావం అనేది మీ పైన ఎక్కువగా ఉంది అనిపిస్తే, శని మహాదశ జరుగుతున్న సమయంలో కానీ, శని అంతర్దశ జరుగుతున్న సమయంలో కానీ ఈ నీలామణిని ధరించవచ్చండి. ఎవరికైతే తాము కష్టపడినా ఫలితం దక్కట్లేదని బాధపడుతున్నారో వారికి ఉపయోగపడుతుంది. శత్రువులు మీ పైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్నా లేదా కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నా, ఏవైనా చెడు సంఘటనలు పదే పదే జరుగుతున్నా ఈ నీలామణిని వెండిలో పొదిగించి ధరించటం వల్ల సమస్యలన్నిటి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి కూడా ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. ముఖ్యంగా భయాన్ని పోగొడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, అలాగే చెడు దృష్టి నుండి కూడా రక్షిస్తుందండి. అలాగే ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా వారిపైన ఆధిపత్యాన్ని చలాయించే ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి ఆఫీసుల్లో, పని ప్రదేశాలలో వారికి ఈ నీలామణి బాగా పనికొస్తుందండి. అలానే మీరు రత్నాన్ని తీసుకునేటప్పుడు దానిపైన పగుళ్ళు లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఇంప్యూరిటీస్ కూడా ఏమీ లేకుండా చూసుకోండి. సర్టిఫైడ్ జెమ్ స్టోన్ని మాత్రమే తీసుకోండి. ల్యాబ్ టెస్టెడ్ జెమ్ స్టోన్స్ మాత్రమే తీసుకోండి. తక్కువకి వస్తున్నాయి కదా అని దేనిని పడితే దానిని ధరించవద్దు. ఒకవేళ మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కానీ, రత్నం కానీ కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్ని సంప్రదించి ఆర్డర్స్ చేసుకోవచ్చు.